హలో ఎవ్రీవన్, ఇంగ్లీష్ టీచర్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో ఉండబోయే సెంటెన్సెస్ ఏంటంటే కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్. చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నీ అలవాట్లు మానుకోకపోతే కష్టం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్ ఇలా చెప్తాం. ద సెకండ్ క్వశ్చన్ ఈస్ మంచి ప్రవర్తనతో ఉండటం అలవాటు చేసుకో. ఈ సెంటెన్స్ని గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ బిహేవింగ్ వెల్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే అలా దూకితే పడిపోతావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ద సెకండ్ క్వశ్చన్ ఈస్ అర్థమయ్యేలా గట్టిగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ నీ అల్లరి నేను భరించలేను. పిల్లలు అన్నాక ఇలా అల్లరి చేస్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఐ కాంట్ పుట్ అప్ విత్ యువర్ నాటీ బిహేవియర్. ఐ కాంట్ పుట్ అప్ విత్ యువర్ నాటీ బిహేవియర్ ఇలా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఇంకా చాలా రకాలుగా చెప్పచ్చు. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఐ కాంట్ టాలరేట్ యువర్ మిస్చిఫ్ ఇలా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ కాంట్ హ్యాండిల్ యువర్ యాంటిక్స్ ఇలా కూడా చెప్పచ్చు. యాంటిక్స్ అంటే ఫన్నీ థింగ్స్, నాటీ థింగ్స్, అల్లరి, గోల అనే మీనింగ్ వస్తుంది. అదే నువ్వు నన్ను ఏ పని చేసుకోనివ్వవు లేదా ఏ పని చేసుకోనివ్వడం లేదు ఇలా చెప్పాలనుకుంటే యూ వోంట్ లెట్ మీ గెట్ ఎనీ వర్క్ డన్. యూ వోంట్ లెట్ మీ గెట్ ఎనీ వర్క్ డన్ ఇలా చెప్తాం. అదర్ ఎగ్జాంపుల్ ఇస్ నీ అల్లరి లేదా నీ గోల వల్ల నా జాబ్ లేదా నా ఉద్యోగం పోతుందేమో ఇలా చెప్పాలనుకుంటే బికాజ్ ఆఫ్ యువర్ మిస్చిఫ్ ఐ మైట్ లూజ్ మై జాబ్. బికాజ్ ఆఫ్ యువర్ మిస్చిఫ్ ఐ మైట్ లూజ్ మై జాబ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ గెంతకుండా ఒక చోట కూర్చుంటావా ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని విల్ యూ సిట్ ఇన్ వన్ ప్లేస్ వితౌట్ జంపింగ్ అరౌండ్. విల్ యూ సిట్ ఇన్ వన్ ప్లేస్ వితౌట్ జంపింగ్ అరౌండ్ ఇలా చెప్తాం. జంపింగ్ అరౌండ్ అంటే ఊరికి అలా గెంతుకుంటూ ఉండడం అని. అదే నువ్వు చేసే గోలకి నీతో లేదా నువ్వు చేసే గోల వల్ల ఇంట్లో ఎవ్వరూ ఉండలేరు ఇలా చెప్పాలనుకుంటే బికాజ్ ఆఫ్ ద నాయిస్ యూ మేక్ నో వన్ కెన్ స్టే ఇన్ ద హౌస్. బికాజ్ ఆఫ్ ద నాయిస్ యూ మేక్ నో వన్ కెన్ స్టే ఇన్ ద హౌస్ ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ నువ్వు కాళ్ళు కాలిన పిల్లిలాగా లేదా నువ్వు కాళ్ళు కాలిన పిల్లిలాగా ఎందుకు అలా గెంతుతున్నావు ఇలా చాలాసార్లు అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ జంపింగ్ అరౌండ్ లైక్ అ క్యాట్ విత్ బర్న్డ్ ఫీట్. వై ఆర్ యూ జంపింగ్ అరౌండ్ లైక్ అ క్యాట్ విత్ బర్న్డ్ ఫీట్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ గోడ మీద గీతలు ఎందుకు గీసావు. ఇది కూడా పిల్లల్ని చాలాసార్లు అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని వై డిడ్ యూ డ్రా లైన్స్ ఆన్ ద వాల్. వై డిడ్ యూ డ్రా లైన్స్ ఆన్ ద వాల్ ఇలా అడుగుతాం. అదే నువ్వు గోడల మీద పిచ్చి గీతలు లేదా పిచ్చి రాతలు బరికేసి గోడలన్నీ నాశనం చేస్తున్నావు ఇలా చెప్పాలనుకుంటే యూ ఆర్ డ్రాయింగ్ ర్యాండమ్ స్క్రిబుల్స్ ఆల్ ఓవర్ ద వాల్స్ అండ్ రూయినింగ్ దెమ్. యూ ఆర్ డ్రాయింగ్ ర్యాండమ్ స్క్రిబుల్స్ ఆల్ ఓవర్ ద వాల్స్ అండ్ రూయినింగ్ దెమ్ ఇలా చెప్తాం. స్క్రిబుల్స్ అంటే బరకడం లేదా పిచ్చి గీతలు ఇలాంటి మీనింగ్ వస్తుంది. స్క్రిబ్లింగ్ అంటే పిచ్చి గీతలు గీసేయడం అని. అదే ఐ కాంట్ స్టాప్ యూ ఫ్రమ్ డ్రాయింగ్ ఆన్ ద వాల్స్. ఐ కాంట్ స్టాప్ యూ ఫ్రమ్ డ్రాయింగ్ ఆన్ ద వాల్స్ అంటే గోడల మీద గీతలు గీయకుండా నేను నిన్ను ఆపలేకపోతున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే తడికాళ్ళతో ఇంట్లోకి రావద్దు ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని డోంట్ కమ్ ఇన్ టు ద హౌస్ విత్ వెట్ ఫీట్. డోంట్ కమ్ ఇన్ టు ద హౌస్ విత్ వెట్ ఫీట్ ఇలా చెప్తాం. అదే నువ్వు మురికి కాళ్ళతో ఇంట్లోకి వచ్చి మొత్తం ఇల్లంతా మురికి చేసేసావు ఇలా చెప్పాలనుకుంటే యూ కేమ్ ఇన్ టు ద హౌస్ విత్ డర్టీ ఫీట్ అండ్ మేడ్ ద హోల్ హౌస్ డర్టీ. You came into the house with dirty feet and made the whole house dirty ఇలా చెప్తాం. అదే నువ్వు చిన్నప్పటి నుంచే శుభ్రంగా ఉండటం లేదా శుభ్రంగా ఉండే అలవాటుని అలవర్చుకోవాలి ఇలా చెప్పాలనుకుంటే యూ షుడ్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ స్టేయింగ్ క్లీన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. యూ షుడ్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ స్టేయింగ్ క్లీన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ నా మాట నువ్వు విను, నీ మాట నేను కాదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని యూ షుడ్ లిసన్ టు మీ నాట్ ద అదర్ వే అరౌండ్. యూ షుడ్ లిసన్ టు మీ నాట్ ద అదర్ వే అరౌండ్ ఇలా చెప్తాం. యూ షుడ్ లిసన్ టు మీ అంటే నువ్వు నా మాట వినాల్సిందే లేదా వినాలి అని. అదే
నువ్వు నా మాట ఎప్పుడు వినవు, ఎప్పుడు నీ మాట నెగ్గించుకుంటున్నావు, లేదా నీ మాటలాగే లేదా నీ మాటే జరిపించుకుంటున్నావు. ఇలా చెప్పాలనుకుంటే యూ నెవర్ లిసన్ టు మీ, యూ ఆల్వేస్ మేక్ ష్యూర్ థింగ్స్ గో యువర్ వే. యూ నెవర్ లిసన్ టు మీ, యూ ఆల్వేస్ మేక్ ష్యూర్ థింగ్స్ గో యువర్ వే. ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ నువ్వు చిన్నప్పటి నుంచే చాలా మొండిగా తయారైపోతున్నావు. ఇలా చెప్పాలనుకుంటే యూ హ్యావ్ బీన్ బికమింగ్ వెరీ స్టబన్ సిన్స్ చైల్డ్హుడ్. యూ హ్యావ్ బీన్ బికమింగ్ వెరీ స్టబన్ సిన్స్ చైల్డ్హుడ్. ఇలా చెప్తాం. స్టబన్ ఆర్ స్టబన్నెస్ అంటే మొండితనం లేదా మొండిగా ఉండటం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎందుకు నన్ను అరిపిస్తున్నావు. పిల్లలు అన్నాక ఎప్పుడు అరిపిస్తూనే ఉంటారు కదా. సో దీన్ని వై ఆర్ యూ మేకింగ్ మీ షౌట్, వై ఆర్ యూ మేకింగ్ మీ షౌట్. ఇలా చెప్తాం. మేకింగ్ సమ్వన్ షౌట్ అంటే వేరే వాళ్ళని అరిపించడం అని. అదే నిన్ను అరిచి అరిచి నా గొంతు పోయేలా ఉంది. ఇలా చెప్పాలనుకుంటే ఐ యామ్ షౌటింగ్ సో మచ్ అట్ యూ దట్ ఐఎమ్ అబౌట్ టు లూజ్ మై వాయిస్. ఐ యామ్ షౌటింగ్ సో మచ్ అట్ యూ దట్ ఐ యామ్ అబౌట్ టు లూజ్ మై వాయిస్. ఇలా చెప్తాం. అదే నువ్వు ఇంత అల్లరి చేయడం ఆపేయాలి, లేకపోతే నీతో ఎవ్వరూ ఆడుకోరు. ఇలా చెప్పాలనుకుంటే యూ నీడ్ టు స్టాప్ బీయింగ్ సో మిస్chievous or no one will play with you. You need to stop being so mischievous or no one will play with you. ఇలా చెప్తాం. You need to stop being so mischievous అంటే ఎక్కువగా అల్లరి చేయడం నువ్వు ఆపేయాలి అని. Now the last sentence is కొత్త పుస్తకాలని అప్పుడే చింపావా. ఇది కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని Did you tear the new books already? Did you tear the new books already? ఇలా అడుగుతాం. tearing అంటే చింపటం అని. అదే నీ స్కూల్ ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ నీ బుక్స్ మాత్రం చాలా పాతగా అయిపోయాయి. ఇలా చెప్పాలనుకుంటే your school has just started but your books already look old. Your school has just started but your books already look old. ఇలా చెప్తాం. అదే you never get into the habit of being neat and clean. You never get into the habit of being neat and clean అంటే నువ్వు ఎప్పటికీ కూడా క్లీన్గా లేదా శుభ్రంగా ఉండే అలవాటు చేసుకోలేకపోతున్నావు లేదా అలవాటు చేసుకోలేవు అని. యూ నెవర్ గెట్ ఇన్ టు దట్ హ్యాబిట్ అంటే నువ్వు అది అలవాటు చేసుకోలేవు అనే మీనింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.